గత కొన్నేళ్లుగా ప్రతి అగ్ర కథానాయకుడి కొత్త సినిమా విషయంలోనూ పూజా హెగ్డే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. చివరికి ఆ స్థానంలో మరో భామ ఖరారవుతోంది. అయితే ఆమె తెలుగులో అగ్ర హీరోలతో కలిసి నటించక చాలా రోజులే అయింది. ఇప్పుడు అల్లు అర్జున్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం ఖరారైంది. ప్రస్తుతం రాకా సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ అది పూర్తవగానే మళ్ళీ లోకేష్ సినిమా కోసమే రంగంలోకి దిగనున్నారు. ఇందులో కథానాయికగా పూజా హెగ్డే పేరునే ఖరారు చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. రంగస్థలం తరువాత రామ్ చరణ్ సుకుమార్ కలయికలో మరో సినిమా రూపొందనుంది. సెప్టెంబర్లో సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇందులో కథానాయికగా రష్మిక పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే ప్రీతి ముకుందన్ పేరును కూడా ఈ ప్రాజెక్ట్ కోసం పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.